సార్ మనం ఫేజెస్ వైజ్గా వెళ్దాం. సో మొదటగా యాక్చువల్గా ప్రజల కోసం లేమెన్ లాంగ్వేజ్లో న్యూరోలజిస్ట్కు అదే రకంగా న్యూరో సర్జన్కి ప్రధానమైన తేడా ఏంటి? న్యూరో సర్జను సాధారణంగా ఏ విభాగాలకు సంబంధించి అంటే ఎటువంటి సమస్యలకు వైద్యం చేస్తారు? న్యూరాలజిస్ట్ అంటే మందులు ఏదైతే నరాలు, మెదడు, వెన్నుపాము వ్యాధులకి మందులు ఇచ్చే వ్యక్తిని న్యూరాలజిస్ట్ అంటారు. న్యూరో సర్జన్ అంటే ఈ మెదడు, నరాలు, వెన్నుపాము వీటికి శస్త్రచికిత్స చేసేటువంటి వ్యక్తిని న్యూరో సర్జన్ అంటారు కూలంకషంగా. అయితే మామూలుగా చెప్పుకున్నటువంటి నాన్ వెజిటేరియన్కి ఏమిటంటే చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. వెజిటేరియన్ తీసుకోవచ్చు, మాంసాహారం కూడా తీసుకోవచ్చు. న్యూరో సర్జన్ అనే వ్యక్తి ఏమిటంటే సర్జరీ చేయడం అనే కాకుండా పేషెంట్లు చూసే అడ్వాంటేజ్ కూడా మందులు కూడా. ఇది ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా న్యూరాలజిస్ట్ అన్నది శస్త్రచికిత్స చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ అందులో లేదు. ఎయిమ్స్ ఢిల్లీలోనే ఆ రోజుల్లోనే చెప్పారు, పేషెంట్ తాలూకు వివరాలు అన్నది న్యూరో సర్జరీలో ముఖ్యంగా అన్ని సబ్జెక్టులో కూడా చాలా చాలా ముఖ్యం అని. ఎంతవరకు అంటే 80% డయాగ్నోసిస్ అన్నది నువ్వు చెప్పగలగాలి. ఇప్పుడు మూతన కంట్రోల్ లేదు, జ్ఞాపశక్తి పోయింది, ముందు చాలా బాగా క్యాలిక్యులేషన్ ఉండేది, ఏదో పరాకు మాట్లాడుతున్నాడు అంటే ఫ్రంటల్లో ఫిట్స్ లాగా రిపీటెడ్గా వస్తున్నాయి. అసలు ఒక చేతిలో భాగం నుంచి ఇంకా మిగతా భాగంలో స్ప్రెడ్ అయ్యి మాట కూడా తేడా వస్తుంది. టెంపరల్లో స్మెల్ ఏదో తేడా వచ్చింది టెంపరల్లో. అలాగే స్పర్శ బాగా తగ్గిపోయింది. అసలు చేతులు రెండు పెట్టమంటే కిందకి పడిపోతున్నాయి. పెరైటల్లో నడుస్తుంటే అసలు పక్కకు నడుస్తున్నాడండి, అసలు తేడా లేదు, ఏదో తాగుబోతులాగా నడుస్తున్నాడు, మాట స్వచ్ఛంగా లేదు, ఏదో మాట చెప్తూ ఉంటే 3 ముక్కలు కొట్టినట్టు నడుస్తున్నాడు అని అంటే చిన్న మెదడు సెరిబెల్లం అని ఈ లక్షణాల తాలూకా అనాలిసిస్ ఉండేది. సో మీరు అన్న డాక్టర్ గారు అంటే క్లినికల్ స్కిల్స్ అనేది తగ్గుతున్నాయి. సో ఓన్లీ రిపోర్ట్స్ చూసి వైద్యం చేసేవారు అంటే ఓన్లీ రిపోర్ట్లు నేను చెప్పను, కానీ రిపోర్ట్లు చూసి చేసే సమయం కేటాయింపు క్లినికల్ ఎగ్జామినేషన్ పేషెంట్లకు తాలూకా యోగక్షేమాలు విధి విధానాలు కొంచెం తగ్గుతున్నాయేమో అని ఒప్పుకోక తప్పదు. అది లాంగ్ రన్లో అది మంచి విషయం కాదేమో అని నా అభిప్రాయం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.